ఈ రోజు మనం ఏ స్టోరీ చెప్పుకుందాం. డాటీ స్టాండ్స్ అప్ ఫర్ టబ్బీ. డాటీ అంటే ఎవరంట? టైగర్ అంట. టైగర్ ఈ రోజు ఎక్కడికి వెళ్తుందంట? వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి వాళ్ళ స్కూల్లో పిక్నిక్ ప్లాన్ చేశారంట. పిక్నిక్ వెళ్ళాలని వాళ్ళ మమ్మీని అడిగిందంట చాలా హ్యాపీగా. సరే నువ్వు పిక్నిక్ వెళ్తావు కదా, మీ ఫ్రెండ్స్ కి నేను నీకు అందరికి స్నాక్స్ బాక్స్లు అన్ని ప్రిపేర్ చేసి ఇస్తాను, నువ్వు తినేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చెయ్యి అని చెప్పిందంట. టైగర్ అంట రెడీ అయిపోయిందంట. రెడీ అయిపోయేసరికి వాళ్ళ ఇంటి దగ్గరికి బస్సు వచ్చిందంట. పిక్నిక్ వెళ్ళాలంటే స్కూల్ బస్సులో వెళ్తారు కదా. బస్సు ఎక్కేసరికి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ బస్సులో కూర్చొని ఉన్నారంట. వాళ్ళ మేడమ్స్ కూడా వచ్చారంట. అందరూ హాయ్ హాయ్ డాడీ హాయ్ అని చెప్పుకుంటూ అందరూ హ్యాపీగా కూర్చున్నారంట. బస్సు స్టార్ట్ అయిపోయిందంట. బస్సు స్టార్ట్ అయితే అందరూ పెద్ద పెద్దగా అరుస్తూ పాటలు పాడుతూ బాగా ఎంజాయ్ చేస్తున్నారంట. వాళ్ళు పిక్నిక్ ఎక్కడికి వెళ్తున్నారంట? ఒక ఫౌంటైన్స్కి వెళ్తున్నారంట. అక్కడంట చాలా స్వింగ్స్, స్లైడ్స్, ప్లే రైడ్స్ చాలా ఉన్నాయంట. వాళ్ళందరూ బాగా చెప్పుకుంటూ మనం అవన్నీ బాగా ఎంజాయ్ చేద్దాం అని చెప్పుకుంటూ వెళ్తున్నారంట. ఇవిగో ఇవన్నీ ఉన్నాయి చూడు, ఇక్కడ స్లైడ్స్, స్వింగ్స్, ఫౌంటైన్స్ అని చెప్తా నేను, చూపిస్తా అందరికి నేను. ఇదిగో చూడండి ఇవన్నీ ఉన్నాయంట ప్లే థింగ్స్. సరే వెళ్ళిందంట, అక్కడికి వెళ్ళిందంట, పార్క్ దగ్గరికి వెళ్ళిందంట. అందరు లోపలికి ఫాస్ట్ గా పరిగెత్తుకుంటూ వెళ్ళారంట. బాగా ఆడుకుంటున్నారంట. ఉయ్యాలు ఊగుతూ ఉంటే డాటీ ఫ్రెండ్స్ కదా, టబ్బీ అంట కింద పడిపోయిందంట. ఇలాగా కింద పడిపోతే వాళ్ళ ఫ్రెండ్స్ అందరు చూసి పెద్ద పెద్దగా నవ్వుతున్నారంట. అప్పుడు టబ్బీ అంట డాటీ దగ్గరికి వెళ్ళి ఏడుస్తుందంట. నన్ను చూసి అందరూ చూడు ఎలాగ నవ్వుతున్నారు అని అంటుందంట. అప్పుడు టబ్బీ ఏం చేసిందంట, అట్లా చెప్పింది కదా డాటీ నువ్వెందుకు అలా ఫీల్ అవుతున్నావు, మీరెందుకు అలా చూసి మా ఫ్రెండ్స్ చూసి నవ్వుతున్నారు ఎందుకు అని చెప్పి అందరిని అరిచిందంట. సరే టబ్బీ నువ్వేం ఫీల్ అవ్వకు, నేను నీ దగ్గరే ఉన్నాను, నేను నిన్ను చూసుకుంటాను బాగా అని చెప్పిందంట. సరే ఇంకా మిగిలిన వాళ్ళందరూ సరే సారీ అని చెప్పి ఆడుకుంటున్నారంట. ఆడుకుంటుంటే టబ్బీ అంటే డాటీ దగ్గరికి మళ్ళీ వచ్చి చాలా థ్యాంక్స్, నువ్వు నాకు బాగా హెల్ప్ చేసావు ఇందాక, లేదంటే అందరు ఇంకా నన్ను చూసి నవ్వేవాళ్ళు, నువ్వు నాకు హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పిందంట టబ్బీ డాటీకి కదా. అలాగా ఎవరిని చూసి మనం నవ్వకూడదు. మీ ఫ్రెండ్స్ ఎవరైనా కింద పడ్డారనుకో వెళ్ళి సరే లేకు సారీ కింద పడినందుకు అని చెప్పాలి. మీరు నవ్వొచ్చా? మీ ఫ్రెండ్స్ని చూసి నవ్వకూడదు. ఎవరిని చూసినా నవ్వకూడదు. కింద పడితే అయ్యో కింద పడ్డామా అని వెళ్ళి హెల్ప్ చేయాలి, బైక్ తీయాలి, లేపాలి. ఓకేనా? You need to help each other, okay? Good job, ma'am. Now, are you ready to answer the questions? Okay. చెప్తారా మీరందరూ? ఫ్రెండ్స్ అందరూ కలిసి ఎక్కడికి వెళ్తున్నారు? ఎవరెవరు డాటీ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఎక్కడికి వెళ్తున్నారు? డాటీతో కలిసి నాకొచ్చు మ్యామ్, పిక్నిక్ వెళ్తున్నారా? నేను సరిగ్గా విన్నా మీ స్టోరీ, వాళ్ళు వినలా. పిక్నిక్ వెళ్తున్నారా వీళ్ళందరూ కలిసి? వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ దేనిలో వెళ్తున్నారు పిక్నిక్ కి? బస్ లో ఇంకా ఎవరెవరు ఉన్నారు? అవును వాళ్ళందరూ ఫ్రెండ్స్ కదా. అందరూ క్లాప్స్ ఇవ్వండి, చక్కగా ఆన్సర్ చెప్పాడు. అవును వాళ్ళందరూ కలిసి పాటలు పాడుతున్నారు కదా. గణేష్ కూడా క్లాప్స్ ఇవ్వండి. పాటలు పాడుకుంటూ బాగా ఎంజాయ్ చేస్తున్నారా వాళ్ళ ఫ్రెండ్స్ తో? కావ్య కూడా క్లాప్స్ ఇవ్వండి. కావ్య కూడా ఒక క్వశ్చన్ ఆన్సర్ చేసింది. బాగా ఎంజాయ్ చేస్తున్నారు కదా. ఇంకా ఏమేమి ఉన్నాయి పార్కులు? ఏమేమి ఉన్నాయి? ఫౌంటైన్స్, ఇంకా మరి టబ్బీ ఎలా దేని మీద నుంచి కింద పడిపోయింది? ఇలాగా దేని మీద నుంచి కింద పడిపోయింది టబ్బీ దేని మీద? స్వింగ్ ఊగుతూ ఎంజాయ్ చేస్తారు. You need to be very much cautious when you are on the swing. కింద పడి దెబ్బ తగిలిందని ఏడుస్తుంది. ఎవరు టబ్బీని చూసి ఎవరు నవ్వారు? మిగిలిన వాళ్ళ ఫ్రెండ్స్ కదా. టబ్బీని మరి ఎవరు సపోర్ట్ చేశారు? టబ్బీని ఎవరు సపోర్ట్ చేశారు? డాటీ కదా. Is the story nice? Yes. Is the story nice, kids? మీరు పిక్నిక్ వెళ్తారా? హాలిడేస్ ఇస్తే బయటకి వెళ్ళి బాగా ఎంజాయ్ చేస్తారా? క్లాప్స్ ఇవ్వండి. ఎంజాయ్ చేస్తారా పిక్నిక్ వెళ్తే? పిక్నిక్ వెళ్తే మీరు కూడా ఎంజాయ్ చేస్తారు కదా. కింద పడిపోయిందంట ఇలాగా.
సింగుతూ ఉందంట ఉయ్యాల్లో.